లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లంకాదహనం. భక్తి జ్ఞాన నీతి వైరాగ్యయుక్తములైన హనుమంతుని హితోక్తుల పెడచెవున పెడుతూ దురభిమాని అయిన రావణుడు వెకిలిగా నవ్వుతూ, మాకు గొప్ప జ్ఞాని అయిన వానరం గురువుగా లభించింది అని పలికెను. మూర్ఖుడా, నీకు చావు మూడినది, అందుకే మాకు ఉపదేశములు నిచ్చుచుంటివి అని రోషంతో నుడివెను. మారుతి వచించెను, నిజమే, దీనికి వ్యతిరేకంగా జరుగును. అనగా మృత్యువు నిన్నే కబలింపనున్నది. నీ బుద్ధి నిజంగానే వక్రించినది, నేడు ప్రత్యక్షంగా తెలుసుకొంటిని. హనుమంతుని పలుకులు విని కుపితుడైన రావణుడు ఇట్లు వచించెను, ఎవరెక్కడ ఈ మూర్ఖుని ప్రాణములను ఏల హరింపరు. నిశాచరులు ఈ మాట వినగానే ఆంజనేయుని చంపుటకు ఉద్యుక్తులైరి. అదే సమయాన మంత్రులతో పాటు విభీషణుడు అక్కడికి వచ్చెను. అతడు రావణునికి శిరసా ప్రణమిల్లి వినయంతో పలికెను, స్వామి, దూతను చంపరాదు, ఇది నీతి విరుద్ధం, మరియొక శిక్షను విధించము. ఈ సూచన ఉత్తమమైనది అని అందరూ పలికిరి. అది విని రావణుడు నవ్వి, సరే పోనిమ్మ, ఈ వానరుని అంగభంగం గావించి పంపుడు. వానరములకు వాలం ప్రాణతుల్యం కావున నూనెలో గుడ్డలు ముంచి దీని వాలమునకు చుట్టూ నిప్పంటించడు. వాలమును కోల్పోయిన ఈ వానరం తిరిగి వెళ్ళి తన స్వామిని వెంట పెట్టుకుని వచ్చును. ఇతడు తెగపొగిడిన ఇతని ప్రభు సామర్థ్యం చూచెదగాక. రావణుని మాటలు వినగానే ఆంజనేయుడు మనసులోనే నవ్వుకొనుచు, వాగ్దేవి ప్రేరణతో రావణునికి ఇట్టి బుద్ధి కలిగినది అని అనుకొనెను. రావణుని ఆజ్ఞతో మూఢ రాక్షసుల మూకలు ఆయన వాలమునకు నిప్పంటించుటకు పూనుకొనిరి. మారుతి లీలగా తన వాలమును అపరిమితముగా పెంచెను. నగరంలోని బట్టలు, నేతులు, నూనెలో మిగలలేదు. నగరవాసులు ఈ వినోదం చూచుటకు వచ్చిరి. వారు హనుమంతుని తమ కాళ్లతో తన్నుచూ గేలి చేయసాగిరి. డోలు మోగిస్తూ చప్పట్లు కొడుతూ వారు ఆయన్ను నగరమంతయు ఊరేగించి వాలమునకు నిప్పంటించిరి. అగ్నిజ్వాలలు చూసి హనుమంతుడు వెంటనే లఘురూపం దాల్చెను. బంధములను తెంచుకుని ఆయన బంగారు ప్రాకారములపై దుమ్ముకుచూ పోసాగను. ఆ దృశ్యం గాంచి రాక్షస స్త్రీలందరూ భయపడిరి. ఆ సమయానే భగవత్ ప్రేరణచే 49 వాయువులలో ప్రచండముగా వీచసాగెను. వాయుసుతుడు అట్టహాసం చేయుచు గర్జించుచు ఆకాశమును తాకునంతగా పెరిగెను. శరీరం దీర్ఘమైనను మిక్కిలి లాఘవంతో మారుతి ఆయా భవనములపైకి ఒకదాని నుండి మరి ఒక దాని మీదికి దుమ్ముకుచూ పోసాగెను. నగరమంతయు మంటల్లో చిక్కుకొనెను. పౌరులు వ్యాకులురైరి. అగ్ని కరాల జ్వాలలు అన్ని వైపులా వ్యాపించెను. అందరూ అయ్యో, అమ్మా, నాయన అని విలపిస్తూ ఈ సమయాన మమ్మ రక్షించువారెవరు అని బిగ్గరగా ఆక్రందనలు చేయసాగిరి. ఇతడు వానరుడు కాడు, వానర రూపంన వచ్చిన ఒక దివ్య పురుషుడని మేము ముందే తెలిపితిమి. సాధు పొంగవులను అవహేళన చేసినచో ఫలితం ఇట్లే ఉండను. నగరమంతయు దిక్కులేనిదై తగలబడిపోవచున్నది. వాయుసుండు నగరమంతయు ఒక్క క్షణంలో అగ్నికి ఆహుతి గావించెను. ఒక్క విభీషణుని భవనం మాత్రం తాకలేదు. శివుడు పలుకుచున్నాడు, పార్వతి అగ్నిని సృజించిన భగవంతునికి హనుమంతుడు దూత కావున పరమభక్తుడైన మారుతికి ఆ అగ్ని ఏమాత్రమూ హాని కలిగించలేదు. అటు ఇటు తిరుగుతూ లంకనంతయు కాల్చి చివరకు ఎగిరి సముద్రమున దూకెను. చూడామని ప్రధానము. వాలమును ఆశ్రయించిన అగ్ని చల్లారగా ఆంజనేయుడు అలసట తీర్చుకుని లఘురూపం ధరించి మరలా సీతాదేవి సమ్ముఖానికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడెను. పిమ్మట ఆయన సీతాదేవితో పలికెను, అమ్మ, శ్రీ రఘునాథుని వలె మీరును ఒక ఆనవాడు దయచేయడు. అప్పుడు సీతాదేవి తన చూడామని తీసి ఇచ్చెను. హనుమంతుడు దాన్ని పరమానందంతో గైకొనెను. సీతామాత నుడివెను, నాయన, ప్రభువుకు నా ప్రణామములు అర్పించి ఈ విధంగా నా వచనములు వినిపించము. ప్రభు, మీరు పూర్ణకాములు అయినను దీనులేడను దుఃఖితుల మీదను దయచూపుటయే మీ సహజ స్వభావం. నేను దీనురాలను, నా సంకటములను దూరం చేయుడు. నాయన, నీవు ఇంద్రపుత్రుడైన జయంతుని కథను స్వామికి వినిపించము. ప్రభువుకు తన బాణముల ప్రతాపం జ్ఞప్తికి తెమ్ము. ప్రభు ఒక నెల లోపల ఇచ్చటికి రానిచో నేను జీవించి ఉండను. కుమారా, నేను ప్రాణాలు నిలుపుకొంచున్న రీతిని తెలుపుము. నీవు తిరిగి వెళ్ళుటకై అడుగుచున్నావు. నిన్ను చూచటం వలన నా మనస్సు కొంత స్థిమితపడినది. ఇక మీదట మరలా నాకు అదే పగలు అదే రాత్రి. హనుమంతుడు సీతాదేవిని అనేక విధంలా ఊరడించెను. ఆమె చరణములకు శిరసా ప్రణమిల్లి శ్రీరాముని దర్శించుటకై బయలుదేరను. మరలి వెళ్ళినప్పుడు మారుతి మహాధ్వనితో గర్జించెను. ఆ గర్జన విన్న రాక్షస స్త్రీలకు గర్భపాతములయ్యను. సముద్రమును దాటి ఈవల తీరమునకు చేరిన ఆంజనేయుడు వానరులను గాంచి గొప్పగా హర్షధ్వనులు చేసెను. హనుమంతుని చూచిన వానరులందరూ ప్రసన్న చిత్తులై మరలా జన్మించినంతగా సంతసించిరి. హనుమంతుని ముఖం ప్రసన్నమై శరీరం తేజోమహితమై ఉండెను. ఇది చూసి రామకార్యం నెరవేరిందని అందరూ గ్రహించిరి. నీరు లేక గిలగిలలాడు చేపలకు నీరు లభించినట్లు వాయుసుతిని దర్శనంతో వానరులందరూ అమితానందం పొందిరి. సీతాన్వేషణం గురించి పరస్పరం సంభాషించుకొనుచో వారు శ్రీరాముని కడకు బయలుదేరిరి.
త్రోవలో మధువనంను ప్రవేశించి అంగదుని అనుజ్ఞతో అమృత ఫలములు తనివి తీరా ఆరగించిరి. వనరక్షకులు వారిని ఆపుటకు ప్రయత్నించగా ముష్టిఘాతములతో వారిని తరిమివేసిరి. దధిముఖుడు ఇతర వనపాలకులు వెళ్ళి యువరాజు అంగదుడు మొదలగు వారు మధువనమును ధ్వంసం చేసినారు అని సుగ్రీవునితో మొరపెట్టుకొనిరి. ఇది విన్న సుగ్రీవుడు వానరుల ప్రభు కార్యం సాధించుకుని వచ్చినారు అని తలచి ఆనందభరితుడయ్యను. వారు సీతాదేవి జాడని తెలుసుకొని రానిచో మధువనమున స్వేచ్ఛగా కేరింతలు కొట్టగలరా, ఫలములను ఆరగింపగలరా అని సుగ్రీవుడు ఆలోచించుచుండగానే అంగదాదులందరూ అచ్చటికి విచ్చేసిరి. వారు సుగ్రీవుని పాదములకు నమస్కరించిరి. కపిరాజు సుగ్రీవుడు వారిని ప్రేమతో ఆలింగనమునర్చుకొని వారి కుశల సమాచారములు అడిగిను. వారు ఇట్లు చెప్పిరి: మీ చరణ దర్శనం చే మేమందరము కుశలమే. శ్రీరాముని అనుగ్రహించే వెళ్ళిన విశేష కార్యం సఫలమైనది. జాంబవంతుడు పలికెను: స్వామి, హనుమంతుడే ఈ కార్యం సాధించి వానరులందరి ప్రాణములు కాపాడను. ఈ మాటలు వినగానే సుగ్రీవుడు మరొకసారి హనుమంతుని కౌగిలించుకొని వానరులందరితో కూడి శ్రీ రఘురాముని యొద్దకు చేరను. తన కార్యం నెరవేర్చుకుని వచ్చిన కపులను గాంచి శ్రీరాముడు మిక్కిలి సంతసించెను. గుహ నుండి బయటికి వచ్చి రామలక్ష్మణులు స్ఫటికశిలపై ఆసీనులైరి. వానరులందరూ వారికి వందనములు ఆచరించిరి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.